కాలంలో 60 మంది ఇప్పుడు చెప్పరు అసలు ఏందండి లొల్లేంది అదే గుడి భూమి గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. గుడి భూమి ఇట్లా మేడం ఇప్పుడు మనుషుల జనాల భూమిని కాకుండా దేవస్థానం దేవుళ్ళ మీద ఇట్లా పడ్డారు. దేవస్థానం భూమి ఇట్లాగా గుంజుకు 2 దేవస్థానాలు ఉన్నాయి మాకు. చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న దేవస్థానం భూమి ఇట్లా గుంజుకుంటారు మొత్తం మొత్తం మేడం. ఈ ప్రతి వందల మంది వస్తారు ప్రతి మంగళవారం అన్నదానం. ఇప్పుడు జరుగుతుంది తీసుకోవాలని ఒక డిసైడ్ అయ్యారు, మీకు ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అంటే దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మరి? దీన్ని ఎట్లా ఎదుర్కొంటామంటే మేము గత 15 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేసాం. రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము. ఆయన దగ్గరికి పోతే ఆయన ఒకటి ఏమంటారంటే ఫస్ట్ రోజు పోతే నాకు ఏం తెలియదు అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు. సెకండ్ రోజు మా సర్పంచ్ గారిలో మా అందరిని తోలుకొని పోయిండు. నేను పోయిన రోజు ఎస్ఐని పక్కన పెట్టుకొని కూకొని మేము మాట్లాడొద్దంట మేడం. ఆయన ఎమ్మెల్యే చెప్పింది వినాలంట. మేము రైతులం పోయిన వాళ్ళు రైతుల కోసం వినాలంట. ఆయన చెప్పింది వినాలంట. మేము గెలిపించి మేము మాట్లాడొద్దంటే ఆయన మాకు ఎందుకు ఎమ్మెల్యే? ఏం చేయనీకి ఎమ్మెల్యే? ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల ప్రభుత్వం అంటారు, 6 గ్యారెంటీలు అంటాడు. ఎవరికి ఇచ్చిన 6 గ్యారెంటీలు? ఒక ఉచిత బస్సు తప్ప నువ్వు చేసింది ఒరిగింది ఏమీ లేదు. నువ్వు ఏమీ చేయలేవు.